రప్ప రప్ప మెయిన్ కాదు, రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. అది జనాలకు అనవసరం. నువ్వేం చేస్తున్నావు? రోజు ఇది ఏలం వేరికింది ఇదొకటి మాట్లాడుతున్నారు. అట్టా కాదు, ఎన్ని చేస్తే నిజంగానే మన గవర్నమెంట్ వచ్చాక వేసేయండి రండి. ఎవడు వేసేది? సర్లే నువ్వు ఆగయ్యా, నాకు 25 ఏళ్ళ అనుభవం ఉంది, నీకెంత ఉందండి? చాలామంది తెలుసు మాకు, సొల్లు కబుర్లకి చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. ఇవన్నీ నేనేదేంటంటే ప్రజలకి ఏం కావాలో అది మాట్లాడుకోవాలి ఒక రాజకీయ పార్టీగా. అనుకున్నావులే, శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. రోజు అదే పనా? రోజు అదే పని ఏంటి? మనకి మారండి కార్యకర్తలు, రోజు అదే పని కాదు కదా, అది కాదు కదా మన లక్ష్యం. ప్రజల మనసులు గెలవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కన కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. అంతేగాని ఇది సమాజం ఒప్పుకోదు, ప్రజలు మన్నించరు మనల్ని. అలా సరదాగా ఒక్కసారి ఆయన ఏదో మాట్లాడాడు, అయిపోయింది జగన్ గారు. ఈరోజు పేర్ని నాని గారు ఎంత బాగా మాట్లాడారు అంటే చాలా బాగా మాట్లాడారు. ఏ విధంగా అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా పేర్ని నాని గారు అలా మాట్లాడుతుంటే చాలామంది కూడా ఏమనుకున్నారు తెలుసా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మారిపోయారు అని. కానీ వాళ్ళు మారరు అని ఒక 5 నిమిషాలు ఆయన కంటిన్యూగా మాట్లాడిన తర్వాత అందరికీ అర్థమైపోయింది. యాక్చువల్గా వాళ్ళు ఒకటి ప్రశ్నిద్దామని వస్తారు, కానీ మైక్ ముందు కూర్చోవటం వల్ల లేకపోతే అధికార పార్టీని చూసి భయపడటం వల్ల కానీ ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు. ఉదాహరణకు చూడాలంటే రోజా గారు అంతే, శవరాజకీయాలు చేద్దామని వస్తారు, ఆవిడ ఏదేదో మాట్లాడేస్తారు. ఆవిడ తర్వాత శ్యామల గారు ఉన్నారు, ఆవిడ అంతే, ఆవిడ కాన్సెప్ట్ ఒకటి, ఆవిడ మాట్లాడేది ఒకటి. నెక్స్ట్ ఇలా సబ్జెక్టు మాట్లాడే మన పేర్ని నాని గారు కూడా ఈసారి పప్పులో కాలేశారు. కాదు తప్పులోనే కాలేశారు. అది ఎలాగంటారా చెప్తా. ఫస్ట్ అయినా ఒకటి పవన్ కళ్యాణ్ గారిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏమని? పంచాయతీలలో రావాల్సిన నిధులు ఎందుకు రావట్లేదు, అవన్నీ ఏమవుతున్నాయి, ఒకవేళ వచ్చినా వాటిని వినియోగిస్తున్నారా లేదా, పవన్ కళ్యాణ్ వీటికి సమాధానం చెప్పాలి అని. మంచి ప్రశ్న అండోయ్. నెక్స్ట్ ఇంకోటి, తిరుమలలో అన్ని అపచారాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవట్లేదు అని. అక్కడ జరుగుతున్నాయా జరగట్లేదా అనేది పక్కన పెడితే ఇతనైతే ప్రశ్నించాడు, కరెక్టే, ప్రశ్నించడంలో తప్పే లేదు. పైగా అదే పవన్ కళ్యాణ్, అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమని చెప్పారు? తప్పు చేస్తే ప్రశ్నించండి, మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా మమ్మల్ని అడగండి, మేము క్లారిఫై చేస్తామన్నారు. ఓకే కదా. సో పేర్ని నాని గారు అడిగిన దాంట్లో అసలు మనం ఆయన్ని ఫస్ట్ 5 నిమిషాలు తప్పే పట్టక్కర్లా, ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ ఇంకో పాయింట్, షిప్పుల్లో బియ్యం కోకొల్లలుగా టన్నులు ఇట్లా అక్రమ రవాణా అయిపోతుంది. దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ అని అడిగారు. నిజంగా వాస్తవం, అతను అడిగింది. ఎందుకంటే వీటన్నిటికీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా ఎవరు అడిగినా సరే ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది ఉంటుంది. ఎవరికి? అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి. సో మంచిగా లాజిక్గా మాట్లాడుతున్నాడు పేర్ని నాని. మారిపోయారు. వైఎస్ఆర్సీపీలో ఇదివరకు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఉన్న పేర్ని నాని కాదు అని అందరూ అనుకున్న టైంలో ఇక రామాయణం మొదలెట్టేశారు. అందులో కొన్ని ఆణిముత్యాలు మాట్లాడారు. ఇంతకీ ఆ ఆణిముత్యాలు ఏంటో ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్ది ఏంటో చూద్దాం. ముఖ్యంగా ఫస్ట్ది ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ చెబితేనే పోలీసులు నేరస్తులను పట్టుకుంటాం, లేకపోతే మేము పట్టుకోము అంటున్నారంట. పాపం ఈయనేమో ఆయన పవన్ కళ్యాణ్ కోసం వెళ్తేనంట, ఆయనేమో సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నారంట. అవును కదా, ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు, ఆయన మీకోసం వస్తే మీరు సినిమా షూటింగ్లో ఎందుకు ఉంటున్నారు అని అన్నారు. చాలామంది కూడా అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి లాజిక్గా మనం కూడా ఆలోచించాలి కదా. పాపం ఆయనకేమో సూట్ కేసు కంపెనీలు తెలియదు, సూట్ కేసుల్లో డబ్బులు హవాలా చేసుకోవటం తెలియదు, అక్రమాస్తులు తెలియదు, గోదాముల్లో బియ్యం పందికొక్కులా బొక్కేయటం తెలియదు. మరి షూటింగ్లు చేసుకోకుండా ఏం చేస్తారు చెప్పండి. మనలో మన మాట మామూలుగా. నెక్స్ట్ ఇంకో ఆణిముత్యం కూడా అన్నారండి, అది కూడా చూద్దాం.
నెక్స్ట్ ఇంకోటి ఏమిటి అంటే అధికారంలోకి రానివ్వం అనడానికి పవన్ కళ్యాణ్ ఎవరు అని. అవును, కరెక్ట్. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు అనాలండి అలాగా? ఆయన్ని జగన్ని అధికారంలోకి రానివ్వం అని ఎందుకు అనాలి? అసలు అలా అనాల్సినంత అవసరం ఏంటి కదా? మరి ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తాం అంటే ఆ రండి అని పిలుస్తారా? తిక్కలోళ్ళు కాకపోతే పేర్ని నాని గారు ఏంటండి మీరు కూడా ఇలా మాట్లాడతారు? ఇప్పుడు ఒక సీట్లో కూర్చున్నాం అనుకోండి, ఎవరైనా వస్తే ఏం చేస్తాం? మనం లేచి రండి అని కూర్చుంటామా? మీరు కూర్చొనిచ్చారా, నిలబడినిచ్చారా, మంచినీళ్ళు తాగనిచ్చారా, రోడ్డు మీద నడవనిచ్చారా? అప్పుడు ఆయన ఆ డైలాగులు చెప్పబట్టే కదా ఎవడ్రా మనల్ని ఆపేది అని డైలాగ్ చెప్పబట్టే కదా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏ సభలో అయినా సరే డైలాగులు చెప్తారు అని. అవును, డైలాగులు చెప్తారు కాదని ఎవరన్నారు? మరి అవే డైలాగులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా వాడలేదా? గుర్తుపెట్టుకోండి పేర్ని నాని గారు. మొన్న ఏమన్నారు? రప్ప ఏంటది? ఆ డైలాగ్ ఆయన ఎలా వాడారు? మరి అప్పుడు మీరు చెప్పలేదా అన్న? ఆ డైలాగులు వాడే ప్రక్రియ పవన్ కళ్యాణ్ దన్నా మంది కాదు అని మీరు ఎందుకు చెప్పలేదు? ఒకవైపు చూపిస్తే మన వైపు 4 ఉంటాయి. గుర్తు చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఏమిటి అంటే పిల్లల్ని తీసుకొని హెలికాప్టర్లో తిరగటం తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదట. అవును, నిజమే. బియ్యం గోదాములో మిస్ అయితే పాపం భార్యని పిల్లల్ని తీసుకొని పారిపోవటం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏ గోదాములు లేవు, బియ్యం బస్తాలు మిస్ అవ్వలేదు. సో అలా అనుకుంటే వాళ్ళు హెలికాప్టర్లో మరి దర్జాగానే తిరుగుతారు పిల్లల్ని తీసుకొని. మరి అందరిలా పారిపోరు కదా. అప్పుడు కూడా పారిపోవటం ఏంటి? పందికొక్కులు తిన్నాయి అని చెప్పి ధైర్యంగా ఏం చెప్పలేదు కదా. మనం భార్యని మన కుమారుణ్ణి తీసుకొని పారిపోయి చాటుగా జరిపిన మంతనాలు కదా ఇవన్నీ. ఆయన మరి ఏ తప్పు చేయలేదు కాబట్టి మరి అలా తిరగడంలో తప్పు లేదు కదా. మరి ఆ స్థాయి వ్యక్తి కదా, అందుకని చెప్పి తిరగడంలో తప్పు లేదని చాలామంది అనుకుంటున్న మాట. ఇంతకీ పేర్ని నాని గారు మీరు అసలు వచ్చింది ఏ పర్పస్ మీద, ఏం అడగడానికి వచ్చారు? అసలు ఒక క్లారిటీ ఉందా? మీరు ఒక క్లారిటీగా ఏమైనా చెప్పాలి అనుకుంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనుకుంటే ప్రశ్నించండి. మిమ్మల్ని కాదు, మీరు కాదు, ఎవరైనా సరే మీ తరపున ఎవరైనా సరే వాళ్ళని ప్రశ్నించాలి. ఎందుకంటే వాళ్ళే చెప్పారు మమ్మల్ని అడగండి, మేమేమన్నా తప్పు చేస్తే అడగండి. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించండి. ఎవరు వద్దన్నారు? ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని ప్రశ్నిస్తేనే కదా మనకు తెలిసేది. నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళా అందుబాటులో లేడు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళా అందుబాటులో లేడని వాళ్ళ మీద లేనిపోయినాయని. ఎందుకండి ముందు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏ పోలీసుల దగ్గరికి వెళ్ళారు? ఆ వీడియోలు ఉన్నాయి మీ దగ్గర. అప్పుడు వాళ్ళ మీద ఏమైనా చెప్పారా? పవన్ కళ్యాణ్ చెప్తేనే చేస్తాము అని చెప్పారా? ఒక అక్క ఒక తమ్ముడు చంద్రబాబు నాయుడుకి ఏమైనా జరిగితేనే బయటకు వస్తారని ఏమైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పొచ్చుగా. ఎవరా అక్క ఎవరా తమ్ముడు? ఎవరికి ఊహాగానాలకి తావివ్వకుండా ఏమైనా చెప్పాలనుకుంటే సూటిగా సుత్తి లేకుండా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాటకు ఆ మాట 100 సార్లు తడబడినా కానీ పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా చెప్పేస్తారు. ఎన్నైనా తప్పులు ఉండనివ్వండి, మీకులాగా ఆ విషయంలో మాత్రం ఆయన్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే స్క్రిప్ట్ చాలా బట్టి పడతారు కాబట్టి మనం కూడా ఆయన తప్పు పట్టడంలో ఇది లేదు. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి మాట ఎలా చెప్తారు అంటే, నీ ముక్కు ఎటు ఉంది అంటే ఇదంతా తీసుకొచ్చి ఇట్లా చెప్తారు. కనీసం మీరు అది కూడా చెయ్యట్లా. అది తేడా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయారంటే మరి ఇలాంటి నాయకుల్ని పెట్టుకుంటే ఓడిపోక ఏమవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే ముందు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మార్చండి. మీరు అంటున్నారు కదా నెక్స్ట్ మేమే మీరు రాకూడదని రూల్ ఏం లేదు కదా. మీరు నెక్స్ట్ రావాలని కలలు అంటున్నారు కాబట్టి ముందు మీ చుట్టూ ఉన్న ఈ